ఈ కొన్ని లేఖన భాగములను చూద్దాము, ధ్యానం చేద్దాం. కీర్తనలు 32వ అధ్యాయం మొదటి వచనం నుండి 11వ వచనం వరకు మార్చి చదువుకున్నాము. కీర్తనలు 32వ అధ్యాయం మొదటి నుండి 11వ వచనములు మార్చి చదువుకున్నాము. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. నేను మౌనమై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆత్మధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. నా దోషము కప్పుకొనుక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకుంటుని అనుకుంటుని. నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. నా ద్వార చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు. జ్ఞానాలు లేని గుర్రములు నేను, కంచర గాడిద వలె నేను నీవు ఉండబడి, అవి నీ దగ్గరకు తేబడినట్టు వాటి నోరు వారుతోనూ అడ్లముతోనూ బిగింపవద్దు. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానం చేయండి. ప్రభు సహాయార్థం ప్రార్థన చేసుకున్నాను. మహిమ ఘనత ప్రభావం గల మా ప్రభు తండ్రిని వేలదిగా ఈ ఉదయకాల సమయంలో ప్రభావ మీ సన్నిధి మమ్మల్ని కోరుకుని వచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. అర్హత లేని నేను ప్రభానైనా, అయోగ్యమైనటువంటి నేను ప్రభానైనా మీ సన్నిధిలో నిలబడుతుంటుండగా తండ్రి, మీ వాక్యం ఏ విధంగా బోధించాలో నాకైతే తెలియదు, కానీ ప్రభా మీరే మాట్లాడండి తండ్రి. మీ నోటి నన్ను మూటగా ఉపయోగించి ప్రభా మీ యొక్క మాటలను నా నోటి ద్వారా మీరు వినిపించండి ప్రభా. ఆత్మీయమైనటువంటి ప్రభా మీ యొక్క వాక్య భాగం ప్రభా తండ్రి, మా యొక్క ఆత్మను నింపినట్లుగాను, ఆత్మీయంగా మేము బలము పొందినట్లుగాను ప్రభా మీ మహిమను మా ఇంటి ఉంచండి ప్రభా. ఏ విధమైనటువంటి సాధన లేకుండా ఈ యొక్క స్థలమును ప్రభా మీరు మీ యొక్క స్వాధీనంలో ఉంచుకుని ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా నైనా మీ యొక్క వాక్యంతో సంధించి మా యొక్క హృదయములను ప్రభా తెరచి ఈ వాక్యమైన విత్తనం మా హృదయంలో నాటుకుని పరిపెట్టాలని ప్రభు దయచేయండి. యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం ఆ పరమ తండ్రి, ఆమేన్. ఈ దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో ఈయన ఏమంటున్నట్టుంటే, తన అతిక్రమములను పరిహారం నొందినవాడు. ఇప్పుడు అతిక్రమములు, క్రమము కానిది అతిక్రమం. క్రమమైనటువంటిది అది మనకి ధర్మశాస్త్రం నుండి మనకు బోధింపబడింది. ఆ విధంగానే ఎప్పుడైతే ధర్మశాస్త్రము తన యొక్క కాలము పరిపూర్ణమైందో, ఆ తరువాత యేసుక్రీస్తు వారు శరీరధారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మనకు నిర్దేశించినటువంటి అనేకమైనటువంటి ఆజ్ఞలు, కొన్ని వందల ఈ పాత నిబంధన కాలంలో ఉండేటటువంటి ఈ యొక్క ఆజ్ఞలను అయితేనేవి వాటిని అనుసరించి ఎవరు కూడా నీతిమంతులు కాలేరు. కానీ యేసుక్రీస్తు వారు చూపించినటువంటి సున్నితమైనటువంటి మార్గము అయిన యొక్క ఆజ్ఞల ద్వారా మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో, ఆ నడకలో ఆ యొక్క మార్గంలో మన యొక్క అతిక్రమములన్నింటినీ కూడా పరిహారం పొందే ఒక మార్గం కనుక యేసుక్రీస్తు వారు అవలంబించి ఉన్నారు. అయినప్పటికీ కూడా మనం అనేక రకాలైనటువంటి పాపంలో కొట్టుమిట్టాడుతూ ఉన్న ఈ సమయంలో ముఖ్యంగా 3 రకాలైనటువంటి పాపాలు లేదంటే అతిక్రమాలు నిత్యము కూడా మనం తెలుసో తెలియకో చేస్తూ ఉంటాం. అవి ఏంటి అంటే మనోవాక్కాయ కర్మలు అని అంటుంటారు. అంటే మనసులో కానీ, మాటలో కానీ, క్రియల్లో కానీ. అంటే ఏదైనా ఒకరి మీద నింద వేయాలన్నా, లేదంటే ఒక పాపపు ఆలోచన రావాలన్నా అది మొట్టమొదటిగా మన యొక్క మనసులో వస్తుంది. అంటే అది మనసులో చేసేటటువంటి పాపం. ఇది పైకి ఎవరికి వినబడదు, కనబడదు. మనం మాట్లాడితే వినబడుతుంది, చేస్తే కనబడుతుంది.
కానీ కనిపించని వినిపించని ఈ యొక్క పాపం అనేటటువంటిది మనసులో చేసేటటువంటిది. ఇది మనసు ద్వారా చేసేటటువంటి అతిక్రమం. రెండో పాపం ఏంటంటే క్రియల ద్వారా, అంటే మనం చేసేటటువంటి పనుల ద్వారా. కొంతమంది చెప్తూ ఉంటుంటాము, వాడు ఎంతో దుర్మార్గుడురా, వాడు చేసే పనులన్నీ చాలా భయంకరంగా ఉంటాయి, చాలా పాపంతో నిండి ఉంటాయి. అవి మనకు కనిపిస్తాయి కాబట్టి మనం చెప్పగలం. ఇక తర్వాత ఏంటంటే వాక్, అంటే మన యొక్క మాట. బైబిల్లో ఉంది, నాలుక అతి ఘోరమైనటువంటిది. అది రెండు అంచులు కలిగినటువంటి ఖడ్గంలాగా దహించి వేస్తూ ఉంటుంది. ఎలాంటి వ్యక్తినైనా సరే, ఎలాంటి సమాజాన్ని అయినా సరే, మన యొక్క మాట, ఒక మాట ద్వారా ఎదుటి వాళ్ళని ఎంత హింసించవచ్చో, చాలా చాలా రకాలుగా హింసించవచ్చు ఒకే ఒక్క మాట ద్వారా. అంటే ఇప్పుడు ఎవరినైనా చాలా మంది అంటుంటారు, తోటుకోళ్ళ తిట్టిందని బాధపడుతుంటారు, మూడు కొట్టిందని కాదు. అంటే ఏంటనమాట, కొట్టినటువంటి దెబ్బల కన్నా ఎదుటి తోటుకోళ్ళు అనేటటువంటి మాటలు, లేదంటే మన ఫ్రెండ్స్ అనే మాటలు, మన ఇరుగు పొరుగు వారు అనేటటువంటి మాటలు గుండెల్లో చీల్చుకుని పోతూ ఉంటుంటాయి. అలాంటి మాటల ద్వారా అంటే మనసులో చేసినటువంటి పాపం కానీ, అలాగే వాకుతో చేసే పాపాలు కానీ, అలాగే మన క్రియేచర్ చేసేటటువంటి పాపాలు కానీ దినదినము కూడా ప్రవర్తించుతూ ఉంటాయి. ఇవేంటంటే మన యొక్క ఆత్మీయమైనటువంటి ఎదుగుదలను, మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాన్ని ఇవి ఏం చేస్తుంటాయి అన్నమాట. అనుదినము కూడా వాటిని అవి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని అణిచివేస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి అతిక్రమాలు అంటే యేసుక్రీస్తు వారు మనకు చూపించినటువంటి దారి కానీ, అలాగే పాత నిబంధనలో ధర్మశాస్త్రం ద్వారా మనకు ఉపదేశించబడినటువంటి ఈ యొక్క ఆజ్ఞల్ని కానీ మనం ఎప్పుడైతే అతిక్రమించామో, అదే సక్రమమైనటువంటి మార్గంలో కాకుండా మనం అతిక్రమం పొందినంటే. ఏ విధమైనటువంటి పాపం అయినప్పటికీ కూడా తెలిసి చేసినటువంటి పాపానికి అయితే మాత్రం క్షమాపణ అంటే కష్టం, కానీ తెలియక చేసినటువంటి పాపాలు అయితే మాత్రం దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. మన అతిక్రమములకు పరిహారం నొందినవాడు. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసినటువంటి పొరపాట్లకి వాళ్ళ పరిహారం నొందాలి. గతంలో ఎలా ఉండేదంటే, మన హైందవ సిద్ధాంత ప్రకారంగా కూడా ఏదైనా పాపం చేసినా, లేదంటే కుటుంబంలో పాపాలన్నీ పోవాలన్నా వాళ్ళు ఏం చేసేవారు, ఒక గొర్రెను లేకపోతే ఒక కోడిను ఇలా బలి ఇచ్చేవారు. అంటే ఏంటన్నమాట, వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా అక్కడతో పరిహారము నిండుతాయి అని అర్థం. అంటే ఈ పరిహారం ఎలాంటిది, మనం చేసేటటువంటి పాపాలకి ఏ పాపమో చేయనటువంటి ఒక కోడి పిల్లను కానీ, లేదంటే కోడి పుంజుని కానీ, లేదంటే మేకని కానీ బలిస్తే మన యొక్క అతిక్రమములు పోతాయి. పాపం చేసేది మనం ఏంటి, బలిచ్చేటటువంటి ప్రాణాన్ని అర్పించేటటువంటి మనకు బదులుగా వేరొక జీవిని మనం పరిహారం అందిస్తూ ఉంటాము. ఇది మన పద్ధతిలోనూ ఉంది, అలాగే పూర్వం ఈ యొక్క ధర్మశాస్త్ర కాలంలోనూ కూడా ఈ విధానం ఉంది. అంటే ఒక ఛాయ, అంటే మన పాపాలు, మన అతిక్రమాలు ఇవన్నీ పోవాలి అంటే ఏదో ఒకరు బలవ్వాల్సిందే, ఏదో ఒక జీవి బలవ్వాల్సిందే. కానీ అలాంటి పరిస్థితి కాకుండా మన యొక్క అతిక్రమాలకి మనమే పరిహారం పొందాలి. ఏ విధంగా పొందాలి, మన పాపములకు ప్రాయశ్చిత్తము వాడు ధన్యుడు. ఏ విధంగా ప్రాయశ్చిత్తం పొందాలంటే అప్పుడు ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు కూడా చాలా మందికి తెలియక ఎక్కడెక్కడో తిరుగుతుంటుంటారు, ఏవేవో పనులు చేస్తుంటుంటారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటుంటారు. కానీ నిజమైనటువంటి పాప పరిహారం ఏంటనేటటువంటి వాళ్ళకి తెలియక అసత్య మార్గంలో ప్రయాణం చేస్తూ పాపాన్ని ఇంకా పెంపొందించుకుంటూ ఉంటారు. తర్వాత యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనటువంటి వాడు ధన్యుడు. ఏ విధంగా మనుషుల చేత వీడు నిర్దోషి. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారనుకో, ఏదో వీళ్ళు ఎలాగ పాపం చేశారని, లేదంటే వీళ్ళు నా మీద నేరాలు చేశారు, ఇలాగేదో గొడవ జరుగుతున్నాయి అనుకోండి, ఒక ఇంటి దగ్గరికి కానీ, లేదంటే ఇరుగు పొరుగు వరకు కానీ ఏదైనా గొడవ చేస్తే కంటికి కనిపించేటటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు ఆ యొక్క నిర్ణయం చేస్తూ ఉంటారు. అంటే నిర్దోషి వీడు అని చెప్తూ ఉంటారు, లేదంటే తన దోషి అని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళలో ఉండేటటువంటి పాపం కానీ, వాళ్ళు అలాగే మనోవాక్య కర్మ ద్వారా చేసినటువంటి తప్పులు కానీ వాళ్ళకు తెలుసు, సృష్టికర్త అయినటువంటి దేవునికి తెలుసు. అయితే ఎవరి దగ్గర మనం ఈ యొక్క పాప పరిహారం పొందాలి
మన యొక్క అతిక్రమాలకి పరిహారం ఎవరు చేయగలరు అనేది తెలియక మామూలుగా మన మనుషుల దగ్గరకో లేకపోతే వేరే వేరే దారులను మనం ఈ యొక్క పరిహారం పొందడానికి చూస్తూ ఉంటాం. ఈ రెండో వచనంలో మనకి ఏం కనిపిస్తుందంటే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆత్మలో కపటము లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని, ఆత్మలో కపటం అంటే మనసులో కపటం, పైకి మాటలు ఒకలా ఉంటాయి, లోపల భావాలు ఒకలా ఉంటాయి. ఇది చాలా చాలా భయంకరమైనటువంటిది. వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, పైకి మనిషి నవ్వుతూనే ఉంటాడు కానీ లోపల మాత్రం ఎన్నెన్ని ఆలోచనలు, ఎన్ని భయంకరమైనటువంటి ప్లాన్లో ప్రణాళికలో రచిస్తూ ఉంటారు. కానీ అలాంటిది లేకుండా మనసులో లేదా ఆత్మలో ఏ విధమైనటువంటి కపటం లేనటువంటి వాళ్ళు ధన్యుడు. 5వ వచనం చూద్దాం. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అని అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఏ విధంగాను? మన మనస్సులో, దేవా నేను ఇంత ఘోరమైనటువంటి పాపని, నన్ను క్షమించు, నేను ఎప్పుడు కూడా ఇలాంటి పాపములు నేను చెయ్యను అని యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకుంటాను అని అనుకునే స్థితిలోనే నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దీని గురించి మనం యాగాలుగా మరొకటి కానీ ఏమి కూడా ఇక్కడ మనకు ఒక ప్రణాళిక అనేది లేదు. ఉన్న ప్రణాళికల్లా చాలా చాలా సులువైంది. ఎక్కడ? యెహోవా సన్నిధిని. ఎక్కడ యెహోవా సన్నిధి? ఏదైతే సర్వాంతర్యామి అని మనం నమ్మేమో, ఎక్కడైనా సరే దేవుడు ఉన్నాడు అని మనం నమ్మేమో, సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ సృష్టికర్త ప్రతీది కూడా సృష్టించడం నమ్ముతాము, కనిపించే ప్రతీది కూడా ఆయన సృష్టే అని మనం నమ్ముతాము. అలాంటి ఏ చోటనైనా సరే ఆయన సన్నిధే. అలాంటి ఏ సన్నిధిలో అయినా సరే మనం మోకాళ్ళలోని కానీ, లేదు అంటే మామూలుగానే ఒక దొంగ ఉన్నాడు, క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాడు, ఏ చర్చికి వెళ్ళలేదు, ఏ ధర్మశాస్త్రం తెలిసి ఉండలేదు. నిజంగా ధర్మశాస్త్రాన్ని కానీ అతను తెలుసుకున్నట్లయితే అతను ఆ సిలువ వరకు వెళ్ళి ఉండకపోయింది. కానీ ఆ సిలువ వరకు వెళ్ళాడంటే చాలా ఘోరమైనటువంటి పాపం చేసాడు, నరహత్యలు చేసాడు, దొంగతనాలు చేసాడు, చాలా భయంకరమైనటువంటి పనులు చేసినటువంటి వ్యక్తి ఆ దొంగ. అలాగే ఇతర దొంగలు ఉన్నారు. అప్పట్లో శిక్షలు ఎలా ఉండేవంటే, రోమన్ సామ్రాజ్యంలో ఏదైనా కానీ తప్పు చేస్తే ఒక చూడండి, చిలకలు పంజరాల్లో పెడతారు కదా, అలాంటి పంజరాల్లో పెద్ద పెద్ద రాడ్స్ తో పంజరాలు కట్టేవారు. ఊరి చివరిని ఒక చెట్టుకు కానీ, లేదంటే ఏదైనా ఒక ఏర్పాటు చేసి దానికి కానీ వేలాడి తీసి అందులో పెట్టేశ్వరి అప్పుడు ఎక్కి ఆ పంజరంలో ఆహారం ఉండేది కాదు, మరి ఏది కూడా అతనికి జీవనోపాధి ఉండేది కాదు. అంటే తినడానికి కానీ తాగడానికి కానీ ఏమి ఉండేది కాదు. అతని యొక్క పనిష్మెంట్, అతను చేసిన దోషానికి అది పనిష్మెంట్. మళ్ళా ఇలాంటి వాళ్ళు ఇంచుమించు వారానికి 10-15 మంది ఇలా ఉండేవారు. వీళ్ళందరికీ కూడా సైనికులు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సైనికుడు కాపలా, ఎవరన్నా వచ్చి విడిపించుకుపోతారు. ఈ విధంగా వారం రోజులు, 10 రోజులు, నెలలు ఈ విధంగా ఉండేసరికి శుభ్రంగా కుళ్ళి కుసించిపోయేవారు దాని మీద. అదొక రకమైనటువంటి పనిష్మెంట్. ఈ విధంగానే బతుకుంటుండగానే, కొన ప్రాణాలతో ఉంటుండగానే రాబందులు వచ్చి తీర్పులు తింటూ ఉండేవి. ఎలా బయటకు పరిగెట్టగలడు? ఎలా తప్పించుకోగలడు? తేనె తొట్టులోని తేనె తొట్టు ఎలాగైతే తేనెలు ఉంటాయో, ఈ కట్టి బంధించినటువంటి ఆ పంజరంలో బంధించినటువంటి వ్యక్తిని ఈ విధంగా చుట్టూ రాబందులు వచ్చి తీర్పు తింటూ ఉండేవి. మనిషి బ్రతకుండగాను కూడా అతని యొక్క అతిక్రమాలకు అది శిక్షలు. అంటే ఒకవేళ ఆపాదించబడినప్పటికీ, ఇతను చేసినప్పటికీ అతను చేసినటువంటి శిక్ష, పనికి, పాపానికి పరిహారం ఆ విధంగా ఉండేది. అంటే ఏ విధంగానైనా సరే పూర్వకాలాన్ని ఏ పాపం చేసినా సరే ఇమ్మీడియట్ గా శిక్ష ఉండేది రోమన్ సామ్రాజ్యంలో కానీ, మరి ఏ సామ్రాజ్యంలోనైనా సరే. అలాంటి భయంకరమైనటువంటి ఒక ఖైదీని, 2 ఖైదీని పట్టుకున్నారు. శరీర వైపును కూడా క్రీస్తుతో పాటు వేసారు. మనకందరికీ తెలిసిందే. ఏ ఏ విధమైనటువంటి దేవుని మాట బహుశా అతని యొక్క చెవిలో పడి ఉండలేదేమో. ఏ విధమైనటువంటి వ్యక్తి కూడా అతనికి ఆ సువార్త ప్రకటించి ఉండలేదేమో. అలాంటి సువార్త వినడానికి అతని మనుషుల్లో ఉండేవాడు కాదు. ఎక్కడో నడుచులో ఉన్నట్టు అడవుల్లోనూ, గుహల్లోనూ,
ఎక్కడో ఉండి ఏ రాత్రి టైంలోనో లేక పట్టపగలైనా సరే గుంపులుగా వచ్చి దోచుకోవడం, హత్యలు చేయడం, ఇలాంటి భయంకరమైనటువంటి నేరాలు చేసినటువంటి ఒక వ్యక్తి సిలువలో ఉన్నారు. అతని యొక్క దోషాలకి, అతిక్రమాలకి, పాపాలకి ఆ శిక్ష సరైనదే. ఏ స్థితిలో ఉన్నాడు? మరి కాసేపు ఉంటే మోకాళ్ళు విరగొట్టి కిందకి దింపి చంపేస్తాడు, ప్రాణం పోతుంది. ఇది కొంతకాలం పాటే, ఒక 60, 70, 80 లేదంటే 100 సంవత్సరాల పాటు ఉండేటటువంటి ఆ ప్రాణం అక్కడికి వస్తుంది. మట్టిలో కలిసిపోతుంది శరీరం. ఈ ప్రాణం అయితే మాత్రం ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. శాశ్వతమైనటువంటి శిక్ష అక్కడ అనుభవించబోతాడు. అలాంటి భయంకరమైనటువంటి ఆ శిక్షను అతను ఒకే ఒక్క క్షణంలో తెలుసుకున్నాడు. తన అతిక్రమాలు ఏంటో, ఆమె చేసినటువంటి పాపాలేంటో ఆ క్షణంలో అతనికి కనువిప్పు కలిగిన తర్వాత ఈయన గురించి మనం విన్నాం చాలాసార్లు. ఈయన మానవుల యొక్క పాపాన్ని భరించడానికి వచ్చినటువంటి ఒక దైవ కుమారుడు, గొర్రెపిల్ల, మానవ రూపంలో ఏ విధమైనటువంటి మహిమాన్వితులు కానిటువంటి విధంగా మన పాపులందరినీ రక్షించడానికి వచ్చినటువంటి ఈయన నిజంగా దేవుడేనేమో. ఒకవేళ మనం మన అతిక్రమాలకి ప్రాయశ్చిత్తాన్ని మనం కానీ ఇక్కడ క్షమాపణ పొందినట్లయితే శాశ్వతమైనటువంటి లోకంలో మనం ఉంటాము అనేది అక్కడికక్కడ అతనికి తెలిసింది. ఒకవైపు ఒక దోషి లేదంటే ఒక నేరగాడు యేసుక్రీస్తు వారిని పరిహాసం చేస్తూ ఉంటుంది. కానీ యువతల వైపు ఉన్న వ్యక్తి ఏమంటాడంటే, ఒరే మనం ఎన్నో హత్యలు చేసాం, ఎన్నో దారుణాలు చేసాం, ఎన్నో ఘోరాలు చేసాం, మనకైతే ఈ శిక్ష సరైంది. మనం చేసినటువంటి పరిహారం అంటే శిక్షకు, పాపాలకి ఈ శిక్ష, ఈ పరిహారం సరైంది. కానీ ఏ పాపము కూడా ఇతనిలో కనుగొనలేకపోయారు. ఇలాంటి మహానుభావునికి ఈ శిక్ష కాదు. మనతో పాటు ఈయన ఇక్కడ ఉండటానికి సరికాదు. మనం చేసినటువంటి పాపంతో పాటు మనకి ఈ శిక్ష సరైందే. కానీ మనం పరిహారం పొందాలి అంటే మనకి క్షమాపణ కావాలి. అలాగని అప్పటికప్పుడు నెలలు, సంవత్సరాలు, వారాలు ఏ విధమైన సువార్త వినటువంటి ఒకే ఒక్క క్షణంలో, దేవా, ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, ఒకే ఒక్క మాటతో దేవుడు క్షమించడం లేదా? ఆయన సన్నిధి ఇక్కడ ఏమన్నా చూడండి, ఇది యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందును అని అనుకుంటే ఒప్పుకున్నాడు. మనసులో అనుకున్నాడు, మాటతో చెప్పాడు. అంటే మనోవాక్ ఏదైనా సరే మనసులో పాప క్షమాపణ పొందుతానని మనం అనుకున్నా, ఒకవేళ వాక్కు ద్వారా ప్రభువా నేను పాపిని, నా ఘోరమైనటువంటి పాప శిక్ష నుండి నన్ను క్షమించు, నిజమైనటువంటి మనస్సు మార్పు చెందినటువంటి మాట, అలాంటి మాట ద్వారా ఈశ్వరు ఏమన్నాడు, తన యొక్క పాపం మొత్తం మనసులో ఉన్న పాపాలన్నీ తొలగించేసుకున్నాడు. బుర్రలో ఉండేటటువంటి ఆలోచనలన్నీ తొలగించేసుకున్నాడు. ఈయన నన్ను క్షమించగలడు అని సమర్థుడని నమ్మాడు. బాప్తిసం పొందలేదు, నమ్మాడు, ఆయన మాటను విశ్వసించాడు. ఈయన నన్ను క్షమించగలడు, నిత్యమైనటువంటి రాజ్యంలోనికి తీసుకెళ్లే సమర్థత కలిగినటువంటి ఒక మహానుభావుడు ఈయన అని ఎక్కడ ప్రార్థన చేశాడు, ఎక్కడైనా మాట్లాడేది. ఇలాంటి సన్నిధిలో కాదు, మందిరంలో కాదు, ఇంటిలో కాదు, నేలలో కాదు, భూమి ఆకాశాల మధ్య, భూమి మీద కాదు, పూర్తిగా ఆకాశం ఉంటుంది మధ్యలో ఒక ఈ యొక్క మాను మీద వేలాడుతూ ఉండేటటువంటి ఆ వ్యక్తి, నా యొక్క సిలువను మీరు మోయడి, చాలా తేలికైనటువంటి సిలువ నా భారం. అలాంటి ఆ సిలువలో ఉన్న ఆయన అప్పటికి కూడా క్షమించడానికి సమానం. భూమి మీద నడియాడుతూ చేతులతోని, మాటతోనూ అనేకమైనటువంటి సూచక క్రియలు, స్వస్థత, అద్భుత కార్యాలు చేసినటువంటి యేసు చనిపోయే స్థితిలోనూ కూడా, తాను మరణం అయ్యేటటువంటి స్థితిలోనూ కూడా నిన్ను నన్ను కూడా జ్ఞాపకం ఉంచుకునేటటువంటి దేవుడు. నువ్వు నాశనం అయ్యేటటువంటి స్థితిలో చివరి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా నిన్ను రక్షించే సమర్థ కలిగినటువంటి దేవుడు అని నమ్మినటువంటి దొంగ రక్షించబడ్డాడు. ఎప్పటి నుంచో కూడా ఉండి
తాను చేసినటువంటి అద్భుతాలన్నీ కళ్ళు అప్పగించి చూస్తూ ఇన్ని చేసినటువంటి ఇస్కరియోతు యోధ ఏమయ్యాడు? రోజు కూడా సన్నిధిలో ఉండి ఆయన యొక్క మాటలు వింటూ ఏ విధంగా అయితే ద్రాక్ష వల్లిని అంటుకున్న తీగలాగా ఉన్నదో చిట్ట చివరి స్థాయిలో వాడిపోయి ఎండిపోయి రాలిపోయి ఏ విధమైనటువంటి క్రీస్తు మాటలకి సంబంధం లేకుండా, ఏ విధమైనటువంటి ప్రార్థన ఆరాధన పాటలు లేనటువంటి స్థితిలో ఉన్నదో అప్పటికప్పుడు తన మనసు విప్పుకుని పాపాలన్నీ ఒప్పుకుని దేవుని యొక్క సన్నిధిలో ఆకాశం కాకుండా భూమి మీద కాకుండా భూమి ఆకాశాల మధ్యలో వేలాడుతూ మరికొన్ని క్షణాల్లో చనిపోయేటటువంటి స్థితిలో ఉన్నా కూడా అసలైనటువంటి స్థితి ఏదో తెలుసుకున్నాడు. అసలైనటువంటి స్థితి ఏంటో తెలుసుకున్నాడు. దేవుని క్షమాపణ అడిగాడు. నన్ను క్షమించు, ఒకే ఒక మాట అన్నాడు, నేడు నాతో పాటు నువ్వు కూడా పరదేశంలో ఉండు అనే భరోసా పొందండి. ఈ విధంగా మన పాపానికి పరిహారం మనం ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తుంటాం, అన్ని చేస్తుంటాం. మనసులో పాపాలు ఉండొచ్చు, మాటల్లో పాపాలు ఉండొచ్చు, మన యొక్క చేతల్లో పాపాలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా గుట్టలాగా పేరుకుపోయి మనల్ని కప్పేస్తూ ఉండొచ్చు. మనం ఆ పాపాలు కప్పెడిపోయి ఉంటాం. ఎంత మొరపెట్టినా ఈ పాపాలు అనేటటువంటి యొక్క కాంక్రీట్ నిర్మాణం ఏదైతే ఉందో దాని మాట బయటికి రాదు. మనసులో ఉన్న పాపాలు కానీ తెలుసో తెలియకో గబాలను మాట అనేసిన మూర్ఖమైనటువంటి ప్రజలను చూసి ఒకే ఒక మాట ఏమయ్యాడు? పాలు తేనెలు ప్రవహించే ఒక వాగ్దాన భూమిలోనికి రాకుండా అడ్డుగా పడబడింది అవుతుందంటే. ఇలాంటి మాటలు మనం ఎన్నో అంటూ ఉంటాం. వాక్ ద్వారా మాటే కదా అనుకుంటాం. మనకి దేవునికి అడ్డుగా గోడలు అయిపోతాయి. ఈ కాంక్రీట్ గోడలు కాంక్రీట్ స్లాబ్ కాదు, ఇంచుమించుగా కిలోమీటర్లు మందమైనటువంటి గోడల మధ్యలో ఒక డోమ్ మధ్యలో మనం ఇరుక్కుని పోతూ ఉంటాం. ఎన్నో ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎన్నో పాటలు పాడుతూ ఉంటాం, ఎన్నో వాక్యాలు చదువుతూ ఉంటాం. పేదలు దాటి బయటికి రాదు. ఎందు గురించి అంటే ప్రతి దినము మనం ఈ 3 విధాలుగా మనోవాక్య కర్మల ద్వారా చేసేటటువంటి తప్పులు, ఈ యొక్క అతిక్రమాలు, ఈ అన్నింటిలోనూ కూడా మనం కప్పడిపోయినప్పుడు మన మాట పెదవి దాటి బయటికి వెళ్ళదు. దేవునికి మనకి మధ్యలో మన పాపములు అడ్డుకోవడం ఎప్పుడైతే ఉంటాయో ఇక మన అతిక్రమాలకి క్షమాపణ అనేది ఉండదు. ముందేం చేయాలంటే ఈ మనసు ద్వారా కానీ, మాట ద్వారా కానీ, కర్మ ద్వారా కానీ, అంటే పనుల ద్వారా కానీ ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా మనం ఎప్పుడైతే చూస్తామో మనకి దేవునికి మధ్యలో వైర్లెస్ కాంటాక్ట్ ఉంటుంది. ఎక్కడో హైదరాబాద్ ఉంటాడు, ఇక్కడ మనం ఫోన్లో మాట్లాడుకుంటాం. మధ్యలో ఎన్నో పర్వతాలు ఉంటాయి, ఎన్నో అడ్డంకులు ఉంటాయి, అన్ని దాటుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఆ విధంగానే ఎక్కడెక్కడో ఉన్న ఆ దేవుడికి పక్కనే ఉన్నాడు అనుకుని మనం ఏ మాట మాట్లాడినా, ఏ పని చేసినా నిత్యం అలా వెళ్ళిపోతూ ఉంటుంది వైర్లెస్. ఆ విధమైనటువంటిది అతిక్రమం. ఈ విధంగా సిలువలో వేలాడుతున్న ఆ 2వ దొంగ క్షమాపణ పొందాడు. అలాగే మనం లూకా 19వ అధ్యాయం చూద్దాం. లూకా 19వ అధ్యాయం మొదటి నుంచి ఆయన సంచరించు ఎరుకో పట్టణంలో ప్రవేశించి, ఎందుకు ప్రవేశించాడు ఎరుకో పట్టణంలోనికి? ఎక్కడైతే ఒక ఆత్మ తన గురించి దాహంతో ఉందో, తన గురించి వెతుకుతోందో, రక్షణ అనేది నేను పొందాలి అని ఎవరైతే కోరుకుంటారో ప్రత్యక్షంగా వెళ్ళిపోయేవారు అక్కడ. యేసుక్రీస్తు వారి భూమి మీద నడుస్తుంది. ఇప్పుడైతే ఆత్మ స్వరూపి కనుక మనలో ఆ తృష్ణగా ఉన్నట్లయితే ఆయన మన చెంతలో ఉంటాడు. దాని గుండా కూర్చుంది దేని గుండా? ఎరుకో పట్టణంలో నుంచి వెళుతున్నట్టు అక్కడ సుంకపు గుప్తదారుడును ధనవంతుడును అయిన జక్కయ్య అను పేరు గల ఒకడు ఉన్నాడు. చాలా సార్లు విన్నాం ఇది. ఇక్కడ చూడండి, ఎలాంటి పాపమైనా సరే ఇప్పుడు మనం ఒక దొంగను చూస్తాం. ఆ దొంగ చేసినటువంటి పాపాలు ఎక్కడికి తీసుకెళ్ళిపోయి అంటే మరణాలకు తీసుకుని వెళ్ళిపోయాయి. దేవునికి అతనికి ఒక పెద్ద మందమైనటువంటి గోడ ఏర్పడింది. కానీ ఒకే ఒక్క మాటతో క్షమాపణ అనే దాంతో యొక్క అడ్డు గోడలన్నీ పటాపంచలైపోయి కాంటాక్ట్ అయ్యాడు, పాప క్షమాపణ పొందాడు. ఇక్కడ కూడా అలాగే ఈ గుప్తదారుడు
అంటే ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఈ పెద్దాపురంలో ఉండే వ్యాపారస్తులందరూ ఇంటి పన్నులు ఏంటి, వ్యాపారాలు ఏంటి అన్ని కూడా పన్ను వసూలు చేయడానికి ఇతను హక్కు సంపాదించాడు. ఇప్పుడైతే ప్రతిదీ కూడా కంప్యూటర్లో రిసీట్ వస్తుంది, కానీ అప్పుడైతే అలా వచ్చేది కాదు. వేసిందే పన్ను, అడిగిందే పన్ను. నువ్వు 100 రూపాయలు కట్టాలంటే 100, కానీ 20 రూపాయలు కట్టాల్సింది 100 అనొచ్చు, 200 అనొచ్చు, కట్టి తీరాల్సింది అట్లేదు. కూడా 4-5 ఈటెలు పట్టుకొని సైనికులు అతను కూడా ఉండేవారు. ఎందు గురించి అంటే అతను ప్రభుత్వ అధికారి. ఇప్పుడు మనం కలెక్టర్ని చూస్తాం, కనీసం ఒక ఎంఆర్ఓని చూస్తాం, అలాగే ఒక ఎమ్మెల్యేని చూస్తాం. వీళ్ళ చుట్టూ కూడా చూడండి సెక్యూరిటీ గార్డ్స్ ఎలా ఉంటారో అలాగే ఈ చుట్టూ కూడా. అంటే ఈయన చేసేటటువంటి పాపాలకు ఒక రక్షణ, ఈయన చేసేటటువంటి తప్పులకు భూమి మీద వెళ్ళి రక్షణ. కానీ ఇతను పెరిగిపోతుంది, ఇతని యొక్క పాపాలన్నీ కూడా గుట్టలాగా పెరిగిపోయింది, దాంట్లో కూరిపోయాడు. అలాంటి వ్యక్తిని రక్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన భావించు. ఎందు గురించి భావించాడంటే ఒక మనస్సు తన గురించి తపిస్తోంది, తన గురించి దప్పికుంటుంది. ఆ తపన తీర్చాలా, ఆ దప్పిక తీర్చాలి. అందు గురించి ఆయన ఆ పట్టణం గుండా వెళుతూ ఉన్నాడు. ఏదో పని గురించి అలా వెళ్ళిపోవడం లేదు, అతని గురించే. జక్కయ్య పేరుగలప్పుడు యేసు ఎవరో ఎప్పుడు తెలిసింది? దీనికి తెలిసింది మొత్తం. యేసు అనేటటువంటి వ్యక్తి గురించి ఆ మాట విని ఈయన ఎవడో ఎంతమంది చెప్తున్నారు, ఎవడో ఎన్నిసార్లు చెప్పినా చెవిలో శేషం పెట్టుకున్నట్టుగా ఒక్క మాట కూడా చెవిలోకి వెళ్ళదు. చాలా మంది వాళ్ళు చేసే పాపాలకు పరిహారం ఆ పైనే ఉండొచ్చు, కానీ భూమి మీద అంటూ ఉండదు. ఈయన ఏం చేస్తున్నాడు అనమాట, యేసు అంటే ఎవరో, ఆయన గురించి ఎంతమంది ఇంత రకాలుగా చెప్తున్నారు, ఎవరో ఆయన గురించి ఒక్కసారి చూద్దాం, ఆయన చెప్పే మాటలు ఏదో విందాం అనే మనసులో ఒక భావన ఆయనకు కలిగింది. ఎవరో కూడా ఆయనకు నువ్వు నమ్ముకో, నువ్వు ఈ దారిలోకి రా, నువ్వు చేసేది తప్పు, మా దగ్గర 100 తీసుకుంటున్నావు, గవర్నమెంట్ నువ్వు 20 కడుతున్నావు, ఇంత పాపాత్ముడు నువ్వు అని ఎవరో కూడా ఆయనకి చెప్పుకుంటలేదు. కానీ ఆయన మనసులో ఆయన ఎవరో ఒకసారి చూద్దాం, ఆయన మార్గం ఏంటో చూద్దాం, ఆయన యొక్క విధానం ఏంటో చూద్దాం అని అనుకున్నాడు. ఆయన పెద్ద ఆఫీసు, చాలా పెద్ద ఆఫీసర్ ఆ యొక్క టౌన్లో. అలాంటి వ్యక్తికి ఈ ఆసక్తి కలిగి ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ వస్తే దగ్గరికి వెళ్ళడానికి అస్సలు అవకాశం ఉంది. ఇసుకేస్తే రాళ్ళు కిందకి రాళ్ళు అంత జనం ఇరుగ్గా దగ్గరగా ఉండి మనం వెళ్ళలేం. అలాంటి వ్యక్తిని చూడాలంటే మేడెక్కేస్తారు, 2-3 అంతస్తులు మేడెక్కేస్తారు, వాటర్ ట్యాంక్ ఎక్కేస్తారు, చెట్లు ఎక్కేస్తారు, చూడతారు. అదో ఆనందం. ఎంత కూడా ఉపయోగం లేదు, కానీ ఉపయోగకరమైనటువంటి వెతుక్కుంటూ ఉన్నాడు. ఎక్కడికి ఎక్కాడంటే ఆయన చూడాలి, మనసు నిండా ఆ ఒక్కటే తప్ప ఇంకొక ఏ ఆలోచన కూడా ఆ రోజు అక్షరంగా ఇంకే. ఆయన చూడాలి, చూసి తీరాలి. అలాగని ఏ విధమైనటువంటి అవకాశం లేక వీళ్ళంతా అంతంతున్నారు. యూదులు అనేవాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? 6 మూరలు 7 మూరలు అంతంత ఎత్తుగా ఉంటారు. పాపం ఆయన పొట్టోడు, వాళ్ళకు బహుశా నడుము దాకాను అంటే ఎంతో ఉంటాడు. అలాంటి వ్యక్తికి ఆ యేసుక్రీస్తు వారు ఎలా కనపడతారు? మనిషి ఏమో కొట్టేటటువంటి వాడైనా సరే ఈయన యొక్క ఆలోచన, ఈయన యొక్క ఆశ చాలా ఎత్తైనది, చాలా గొప్పది. ఆ గొప్పదైనటువంటి ఆశ ఏం చేస్తుందంటే ఏ విధంగానైనా సరే ఆయన చూడాలి. ఇంత చిన్న మనిషినైనటువంటి పొట్టువాడనైనటువంటి నాకు అంత గొప్ప మనిషిని చూడాలంటే నేను ఎత్తైనటువంటి ప్రదేశానికి వెళ్ళాలి. ఏం చేసాడు ఈయన? తెలిసింది కదా, నేడు చెట్టు ఎక్కిన తర్వాత వస్తున్నాడు, అలాగే తిన్నగా అక్కడికి వచ్చాడు చెట్టు దగ్గర. యేసుక్రీస్తు వారేమో చెట్టు దిగువనున్నారు, ఈయనేమో ఎగువనున్నాడు, పైన ఉన్నాడు. ఈయన మనసు అంతా ఇప్పుడు ప్రస్తుతానికి దేంతో ఉందంటే ఒక ఆశ. కానీ ఆయన చుట్టూ ఏముందంటే పాపముతో నిండిపోయినటువంటి వ్యక్తి ఎంత ఎత్తు ఎదిగాడంటే చాలా ఎత్తులో ఉన్నాడు, పాపంతో నిండిపోయి. ఈయన పరిశుద్ధుడు, పావనుడు, మహా శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన కన్నా దిగువనుంది. నిన్ను నన్ను రక్షించడానికి ఎంత తగ్గిపోయేటువంటి ఆకాశం, మహాకాశాలు, భూమి ఆకాశాలని, భూమిలో ఉన్న సమస్తాన్ని కూడా ఒక మాట చేత
సృష్టించినటువంటి ఆ దేవుడు మనందరి పాపాల నిమిత్తం కూడా అట్టడుగు స్థాయికి కనీసం ఆయన జన్మించడానికి ఒక్క పూరి గుడిసె కూడా దొరకలేదు. పశువుల తొట్టిలో పశువుల పాకంటాం. పుట్టిన తర్వాత ఆయన పశువుల పాకలోకి తీసుకొచ్చి పశువుల తొట్టిలో పరుండ పెట్టారు. ఇప్పుడైతే హాస్పిటల్స్ ఉన్నాయి. నిండు గర్భిణి అనేటువంటి స్త్రీని ఎవరైనా సరే ఆహ్వానిస్తారు. మంత్రసాలు ఉంటారు. ఆ రోజుల్లో ఏమి కూడా వేరే ప్రాంతాల్లో బెత్లెహేము ప్రాంతాల్లో ఏమి కూడా లేవు. నిండుగా జనం. ఆ యొక్క ధర్మశాలలో ఉన్నారు, పశువుల పాకలో ఉన్నారు, ప్రతి చోట జనమే జనమే జనమే. అలాంటి అప్పుడు అయినా మహారక్షకుడు, మహాశక్తివంతుడు, భూమ్యాకాశాలు సృజించినటువంటి మహాదేవుడు ఇక్కడికి పుట్టడానికి మామూలు మనుషుల ఏ విధమైనటువంటి స్థానం లేదు. ఏదో ఒక రోడ్డు పక్కన, ఏ తుప్పల చాటును, అంత భయంకరమైనటువంటి ఆయన జన్మ. ఆ తర్వాత ఆయన చుట్టుగుడ్డలతో చుట్టు పెట్టి పశువుల చుట్టూ తీసుకుని వచ్చారు. అంత దిగువ స్థాయికి మన గురించి దిగిపోయాడు. కిరీటాలతో ఆయన భూమి మీదకి రాలేదు. ఒక రాజుగారి కుటుంబంలో జన్మించలేదు. అంతకన్నా పెద్ద స్థాయి అయింది. ఆ రాజును సృష్టించింది ఆయనే, రాజ్యాన్ని సృష్టించింది ఆయనే. అలాంటి రాజ కుటుంబంలో ఆయన జన్మించినట్లయితే బంగారు కిరీటాలు, పీతాంబరాలు, పట్టు వస్త్రాలు, ఇలాంటి ఎన్నో ఉంటాయి. మనుషులు ఎవరి దగ్గరికి రారు. అలాంటి స్థితిలో ఆయన ఏం చేశారు అనమాట, అందరికీ అందుబాటులో దిగువ స్థాయిలో ఆయన మనందరి గురించి, లోకస్తులందరి గురించి వచ్చి మనమేమో ఎంతో గొప్పవాళ్ళం అనుకుంటాం. ఉన్నతమైనటువంటి స్థానాలు మనం ఊహించుకుంటూ ఉంటాం. జక్కయ్య అలాగే ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిపోయాడు. తన యొక్క పాపాలు అక్కడ ఉన్నాయి, అంత ఎత్తులో ఉన్నాయి. అతని మనసు మాత్రం ఎవరి గురించి వస్తుంది, దిగువకు చూస్తాం. దిగువను ఎవరున్నారు, క్రీస్తు వారు ఉన్నారు. క్రీస్తు వారి కింద స్థాయిలో ఆయన గురించి ఉండి ఈయన ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాయి. అట్లా పైకెత్తి జక్కయ్య దిగిరా, వేరెవరు చెప్పారు, పైన ఉన్నారని ఎవరు చెప్పారు. ఆకులు కప్పుకొని ఉన్నాడు. తన యొక్క పాపాలన్నింటినీ కూడా కప్పుకున్నట్లుగా ఈ ప్రజలందరూ కూడా ఏంట్రా జక్కయ్య ఏంటి చెట్టు ఎక్కాడు అలాగని చూసి అవమానిస్తారు. అలాగని అలాంటి స్థితిలో జక్కయ్య దిగిరా, నేను నిన్ను రక్షించడానికి వచ్చాను, నేను నీ ఇంట్లో భోజనం చేయడానికి వచ్చాను, నేడు రక్షణ నీ ఇంటికి వచ్చాను. ఎవరైనా సరే ఒకరు రక్షణ పొందుతున్నారు అంటే వెనక్కి లాగేటటువంటి వాళ్ళు కూడా ఉంటుంది. కూడా వచ్చి వాళ్ళు ఆయన మాట వినేవాళ్ళే, ఆయన అనుసరించేవాళ్ళే. అలాంటి వాళ్ళు ఇక్కడ ఏమంటారు అనమాట, 7వ వచనం చూడండి. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొక్క బస చేయబెళ్ళనని సణుగుతారు. ఏదైనా మంచి పని కానీ చేస్తున్నట్లయితే చుట్టూ ఉన్న వాళ్ళు అవమానం చేస్తారు. ఈయన పాపుల గురించి వచ్చాడు అన్న సంగతి ఎప్పటికీ కూడా వాళ్ళు గమనించలేకుండా వాళ్ళ మనసులో ఇంకా పాపాల చేతే కట్టబడి ఉన్నారు. పాపుల గురించి వచ్చాడు కాబట్టి, ఆయన పాపే కాబట్టి ఆయన రక్షిస్తే తప్పేంటి, సడుక్కుంటున్నాం. ఎంత సడుక్కుంటున్నారంటే చాలా సడుక్కుంటున్నారు. యోహాను 8వ అధ్యాయం చూడండి. యోహాను 8వ అధ్యాయం ఇక్కడ యేసు ఒలీవ కొండకు వెళ్ళారు. ఎప్పుడు కూడా ఆయనకి వెళ్ళేటటువంటి దేవునితో మాట్లాడడానికి, ప్రార్థన చేయడానికి, సమస్త ప్రాణకోటి అంటే మానవ కోటి యొక్క పాపాలు పరిహరించడానికి ప్రణాళిక గురించి ఈ ఒలీవ కొండకి ఏదైనా తోటకి ఎప్పుడు కూడా వెళుతూ ఉండేవి. అలా వెళ్ళిన తర్వాత తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయానికి రాగా ప్రజలందరూ ఆయన ఎక్కడికి వచ్చిన కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుతుండేను. దేవాలయంలో బోధిస్తున్నారు ప్రజలందరికీ. అక్కడ పరిసయ్యులు ఉంటారు. అయినప్పటికీ కూడా పరిసయ్యులందరూ ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తే ఈయన అయితే కొత్త మార్గాన్ని ఉపదేశిస్తున్నాడు. దానితో ఆ పరిసయ్యులకి, అక్కడ ఉండే యూదులకు కూడా యేసుక్రీస్తు అంటే చాలా చాలా కోపం. మనం ఎప్పటి నుంచో మోషే ధర్మశాస్త్రాన్ని, యెహోవా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తున్నాం. కానీ ఈయన ఆ ధర్మశాస్త్రానికన్నా గొప్ప విధానాన్ని తీసుకుని వచ్చాను అలాగని చెప్పి ఈయన అంటున్నాడు.
అలాగని ఈయన మీద రాళ్ళు వేసి పట్టడానికి, చంపడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉండేవారు. ఏ విధంగానైనా సరే ఈయన పట్టుకుని చంపాలని వస్తూ ఉండేవారు. 3వ వచనంలో శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్యలో నిలవబెట్టారు. ఎక్కడ నిలబెట్టారు? మధ్యలో నిలవబెట్టారు. ఎవరిని తీసుకుని వచ్చారు? ఒక వ్యభిచారం చేస్తుండగా పట్టబడినటువంటి ఒక స్త్రీని. ఏం చేయాలంటే ధర్మశాస్త్రంలో కంటికి కన్ను, పంటికి పన్ను, కాలుకు కాలు, పాపానికి శిక్ష, మరణకు శిక్ష. ఏదైనా సరే ప్రత్యక్షంగా కనపడినట్లయితే పాప పరిహారార్థం వ్యక్తిగతంగా లేదు. మనకు మనం పాప పరిహారం చేసుకోవడానికి లేదు. అంతమందిలో పట్టుబడ్డారు కాబట్టి సమాజంలోనికి తీసుకుని వచ్చి చిన్న పిల్లల మొదలు ముసలి వాళ్ళ వరకు కూడా రక్తం చిందించిలా పట్టడం అప్పుడు యొక్క అమ్మాయి. ఇదే కాదు, ఏ రాజ్యంలోనన్నా సరే ఎలా ఉండదంటే కోడి పందాలు ఇప్పుడు మనకు ఎలా అయితే ఉంటాయో ఆ విధంగానే మనుషుల్ని నరుక్కుని చంపే పోటీని పెట్టేవారు. స్పార్టకస్ అనే ఒక వ్యక్తి బానిస అన్నమాట. ఈ విధంగా నరుక్కుని చంపుకుని ఈ విధానం యొక్క రక్తపు క్రీడ అంతా కూడా పైనుంచి చాలా మంది చూస్తూ ఉండేవారు. వీళ్ళేమో లోపల దెబ్బలాడుకుంటూ ఉంటే దిగువను. అలాంటి భయంకరమైనటువంటి యుద్ధాలు అప్పుడు జరుగుతూ ఉండేవి. అదంటే ప్రజలకు ఎంతో ఆనందం అన్నమాట. రక్తం చూస్తే విర్రవీగేవారు వీళ్ళ ఆనందంతో. అంటే వీళ్ళకి ఆ రక్తం లేనట్టు, వీళ్ళ తప్పులు చేయనట్టు, వీళ్ళ మహాపునీతులైనట్టు. అలాంటి స్థితిలో ఉన్న ఈ మనుషులందరూ కూడా ఒక వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి ఈయన మధ్య నిలబెట్టారు. ఎందు గురించి? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపం చేస్తే రాళ్ళతో కొట్టి చంపండి. ఇది ధర్మశాస్త్రం. ఈయన వచ్చి ఏం చెప్తున్నాడు? నేను ధర్మశాస్త్రాన్ని పాటించడానికి వచ్చాను, కానీ పాపం రక్షించడానికి వచ్చాను. వైద్యుడు రోగులకే కానీ రోగం కాని వాడికి కాదు కాబట్టి రక్షకుడు ఆయన రక్షించేది పాపం నుంచే కానీ పాపం లేనటువంటి వ్యక్తి నుంచి కాదు, కానీ నేను పాపం రక్షించడానికే వచ్చాను అని సువార్త చెప్తున్నాడు. మరి మీరు ఏం చేస్తారు? ధర్మశాస్త్ర ప్రకారంగా రైతే నేను ధర్మశాస్త్రాన్ని పాటించడానికి అవలంబించడానికి వచ్చాను అని అంటాడా? అయితే చంపేయండి అని అన్నాడు. ఒకవేళ చంపేయండి అని అంటే మరి పాపం రక్షించడానికి వచ్చానన్నా కదా, ఈ పాప సంఖ్య నువ్వు ఎలా ఉద్దేశం? రక్షించడానికి సమర్థుడు కదా, రక్షించలేవా? అయితే నువ్వు పాపం రక్షించడానికి రాలేదా అని హేళన చేసి ఆయన అక్కడికక్కడే చంపేయడానికి వచ్చి, ఇలా చేస్తే అలానేరు, అలా చేస్తే ఇలానేరు. బాగా దుఃఖిస్తుంది. ఇక్కడతో మనం ఈయన పని మన మీద పెత్తనం చేసినటువంటి మఠాస్ ఇక్కడతో ఈయన యొక్క గొడవ మనం వదిలించుకోవచ్చు. చాలా సంభ్రాచర్యంతో చేతితో రాడుతూ పట్టుకోవచ్చు. ఒక పక్కనే పాపంతో పట్టబడిన ఆ స్త్రీని చంపడానికి, అదే సమయంలో దొరికాడు కాబట్టి ఈయన కూడా చంపేయడానికి మంచి ప్లాన్ వేసుకుని వచ్చాడు అంటున్నారు అన్నమాట. ఏమని? బోధ కూడా 4వ వచనంలో ఈ స్త్రీ వ్యభిచారం చేయగా పట్టబడింది, వాళ్ళు నువ్వు చంపవలనని ధర్మశాస్త్రంలో మోషేమనిపించింది కదా, అయినను నీవేమి చెప్తున్నావని ఆయన్ని గుచ్చి అడిగారు. అక్కడ మనం మోషే ధర్మశాస్త్రం ఏమని ఘోషిస్తుంది అంటే ఏదైనా పాపం చేస్తే రాళ్లతో చంపమని. బంగారపు కడ్డీ, వెండి కడ్డీలు దాచినటువంటి ఆకారం ఆయన రాళ్లతో కొట్టి చంపేది కదా. ఇలా చాలా చాలా ఘోరాలు అయినటువంటి శిక్షలు ధర్మశాస్త్రం మనకు ఉపదేశిస్తుంది కదా. అలాంటి ధర్మశాస్త్రం ఉపదేశించినటువంటి ఒక క్లాస్, ఒక చట్టంలో ఉండేటువంటి ఒక అంశం ఏంటంటే పాపం చేత పట్టుబడినటువంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపేది. ఇదిగో అందుకే తీసుకొచ్చో రాళ్ళతో కొట్టి చంపేస్తాము. ఇది ధర్మశాస్త్రం. మరి నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా, ఆ దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం కదా. మరి నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించడానికి వచ్చాను అంటున్నావు కదా, మరి రాళ్ళతో కొట్టేద్దామా? నువ్వు కూడా ఒక రాయేస్తావా? ఈ విధంగా ఆయన్ని ఎంతో సేపు అనగా తర్జన జరిగి, మరి నువ్వు పాపని రక్షిస్తానన్నావు కదా, రక్షించు. మరి పాపను నువ్వు మా యొక్క రాళ్ల నుంచి ఆమెను కొట్టి చంపే విధానం నుంచి నువ్వు రక్షించినట్లయితే ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తావు? ఒకవేళ నువ్వు ఆమెని చంపేసేలా ఉంటే రాళ్ళు వేసి, మరి ధర్మశాస్త్రాన్ని
లేదంటే పాపను ఎందుకు రక్షించలేకపోయావు నువ్వు? ఈ విధంగా ఉన్న మధ్యలో నిలబెట్టి ఈయన మీద దాడి చేస్తుంది. దాడి చేయాల్సినటువంటి వ్యక్తిని అక్కడ ఒక బొమ్మలా నిలబెట్టారు, ఒక ఆసరాగా నిలబెట్టారు. అక్కడ దండయాత్ర అంతా యేసుక్రీస్తు వారి మీద చేస్తూ ఉన్నారు. ఏం జరిగింది? ఆయన మీద నేరం మోపవలనని ఆయనను పాపము లేనటువంటి వ్యక్తిని, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరన్నా నిరూపించగలరన్న ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తిని, ఒక మహారక్షకుడిని పాపముతో నిలువెల్లా నిండిపోయినటువంటి వాళ్ళందరూ శోధిస్తున్నారంటే ఎంత ఆక్షేపణ, ఎంత హాస్యాస్పదం అది. అలాంటి ఘోరమైనటువంటి స్థితిలో, అదే స్థితిలో ఆ యొక్క పాపంతో నిండబడినటువంటి స్త్రీ యొక్క ఆత్మ క్షోభ ఏ విధంగా ఉంటుంది? ఈయన చంపేస్తాడా నన్ను, ఈయన రక్షిస్తాడా? ఇప్పుడు మోషే ధర్మశాస్త్రాన్ని అవలంబించడానికి వచ్చాను అంటున్నాడు, ఈయన కూడా నా మీద రాయి చంపేస్తారేమో, ఇంకా నేను చావటానికి సిద్ధంగా ఉండాలి. మీ యొక్క ఆత్మక్షోభ ఎంత భయంకరంగా ఉంటుందంటే అంట, చావుకి జీవానికి మరణానికి మధ్యలో కొట్టుమిట్టాడు. చనిపోయే స్థితిలో, పాపముతో చనిపోయే స్థితిలో ఉన్నాడు. పాపంతో కానీ చనిపోయినట్టు, పాప పరిహారం పొందకుండా కానీ చనిపోయినట్లయితే ఆమెకు ఘోరమైనటువంటి శిక్ష తప్పదు. కానీ ఈయన సమీపంలోనే ఒక పాపి ఉంటుండగా, అందరూ పాపలే, ఎవరి క్షమాపణ అడగట్లేదు, అందరూ కూడా శవాలే నడుస్తున్నాయి జీవంతో, అందరూ పాపంతో ఉన్న శవాలే. ఇంకొక పాపాన్ని తీసుకుని వస్తున్నారండి. ఒక రోగులందరూ కలిపి ఇంకొక రోగిని చూసి హేళన చేస్తున్నారు, అంటే ఎంత రోగంతో ఎలా బతుకుతారని. అంతకన్నా భయంకరమైనటువంటి రోగులు అందరూ. అలాంటి రోగులు ఒక పరమ వైద్యుడి దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ రోగంతో ఉన్న ఆవుని నువ్వు ఎలా రక్షిస్తావు? ధర్మశాస్త్రం చంపేమని ఇలాంటి రోగాలు ఏదైనా సరే, ఒక గొర్రెలో ఏదైనా ఒక రోగం ఉంటే దాన్ని కాల్చి పారేస్తారు, గోతులు కప్పిడేస్తారు. ఒక వ్యవసాయంలో కానీ ఏదన్నా ఒక కలుపు మొక్కలు ఉంటే అదిలో గార్డెన్ క్రిమి సంహారం చేస్తారు, లేదంటే పీక పారేస్తారు, నేలలో కప్పెడేస్తారు, వేరు కప్పించి, లేదంటే తగలబెట్టేస్తారు. మరి ఆ విధంగా ధర్మశాస్త్రం బోధిస్తుంది, మీలో కానీ ఏదైనా సరే పాపం ఉంటే ఆ పాపం మొత్తం సమాజానికి అంతటికీ అంటుకోకుండా ముందే దాన్ని నాశనం చేయాలి, ఇది చెప్తుంది ధర్మశాస్త్రం. కానీ ఈయనేం చెప్తున్నాడు? ఆ యొక్క పాపం నా యొక్క రోగులను కూడా రక్షించాలి. రోగాన్ని నయం చేయాలి కానీ రోగిని కాదు, పాపాన్ని అంతం చేయాలి కానీ పాపిని కాదు. ఇది కదా ఈ మార్గం. అది తెలుసుకోలేనటువంటి వీళ్ళందరూ కూడా వీళ్ళు శోధించేస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈలాగున అడుగుతూ ఉన్నారండి, ఏం చేస్తావు అయ్యా నువ్వు? రక్షిస్తాను, పాపం రక్షిస్తాను అంటున్నావు, రక్షిస్తే ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ధర్మశాస్త్ర ప్రకారంగా నీతో నువ్వు కూడా ఒక రాయి చంపేస్తే మరి నీ రక్షణ మార్గం ఏమైపోతుంది? శోధన. ఈ అమ్మాయి మనోవేదన, ఇటు అట, చాలా మరణ, జీవమా, ఇలాంటి స్థితిలో ఆయన ఏం చెప్పినాడు అనమాట? అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఎన్నో రాస్తూ ఉన్నాడు. ఈ బయళ్ళు కమ్మిన, మైకం కమ్మిన ఈ కళ్ళకు ఆయన రాసేది ఏమి కూడా ప్రాప్తం కాదు. వారిని ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి ఏం చేస్తున్నాడండి? తల ఎత్తి చూసి. ఎందుకు తల ఎత్తాడు? అంత దిగువనున్నాడు ఆయన. మనం పాపాలతో ఎక్కడో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాం, అదే స్థితిలో వాళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో పాపాలతో నిండిపోయి ఉన్నారు. మహాపరిశుద్ధుడు ఏ పాపము చేయనటువంటి వ్యక్తి నేల మీద ఉన్నాడు కింద తల ఎత్తి చూస్తున్నాడు. అంటే పైకి ఎక్కుతున్నాడు, మీరు ఎక్కుతున్నారు, పాపంతో నిండిపోయి అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు మీరు. ఈయన దిగువ స్థాయిలో పరిశుద్ధుడు, ఏ పాపం లేనటువంటి వ్యక్తి అలా పైకి ఎత్తి కన్నులు ఎత్తి చూసి ఏం చెప్తున్నాడు అనమాట? మీలో పాపము లేని వాడు మొదటగా ఆమె మీద రాయి వేయండి సార్. కానీ మీ అంతరాత్మ చెప్తూ ఉంటుంది మీ పాపాలు ఉంటుంది. ఇవిగో 70 mm స్క్రీన్ మీద కనపడుతుంది. ఈ స్క్రీన్లు అయితే చాలా చిన్న అవ్వచ్చు, కానీ మన ఇంటి దగ్గర ఒక 42 ఇంచెస్ టీవీ ఉండొచ్చు, కానీ అక్కడైతే 70 mm కాదు,
ఏకంగా థౌజండ్ స్క్రీన్ మీద మొత్తం వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా ప్రత్యక్షంగా కనపడుతున్నాయి. పాపాలు ఎరిగిన దేవుడు సినిమా చూపిస్తున్నాడు అక్కడ. ఇదిగో నువ్వు ఈ పాపం చేసావు కదా, పాపంతో నిండి నువ్వు ఇంకొక పాపం నువ్వు రాయి ఎలా చంపగలవు? ఆ రాయి ఏదో నీ మీద పడాలి, ముందు ఈ వచ్చిన రాళ్ళన్నీ కూడా నీ మీద పడాలి. అంతకన్నా ఘోరమైనటువంటి పాపాలు ఇదిగో అక్కడ నేల మీద ఎలా రాస్తున్నాడు. కానీ ఆ రోజు ఆ క్షణంలో ఆ సమయంలో వాళ్ళు చేసిన పాపం ప్రత్యక్షంగా అక్కడ కనిపించుకోతుంది. ఎవరి పాపాలు వాళ్ళకే కనపడుతుంది. ఎంత పాపంతో నిండినటువంటి వాళ్ళని పైకి తల ఎత్తి చూసుకురే, ఇదిగోరా మీ పాపాలు, ఏంటి మీరు చేసే ఘనకార్యం? మీరా ఇంకొకళ్ళ పాపాన్ని వేడెత్తి చూపేది? మీరేనా ఇంకొక పాపం రాళ్లతో కొట్టి చంపేది? పాపంతో నిండినటువంటి మీరు ఇదిగో చూసుకోండి. ఇదే పాపాన్ని నలుగురికి నేను చూపించినట్లయితే మీ గతి ఏమవుతుంది? అంతవరకు మీ యొక్క స్థితి రాకముందే మారు మనసు పొందండి, పాపానికి పరిహారం పొందండి. పాప పరిహారార్థమై నేను వచ్చాను కాబట్టి నన్ను నమ్మండి. ఈ విధంగా ఆయన బోధ చేస్తున్నప్పుడు అన్ని అక్కడ కనిపిస్తున్నా సరే ఏ విధమైనటువంటి మార్పు వాళ్ళలో రాలేదు. ఎందు గురించి చూశారు కానీ అది మనస్సును తాకలేదు, అది మనసులోకి వెళ్ళలేదు, కాంక్రీట్ అయిపోయారు. ఎవడో కూడా అక్కడ ప్రభువా నన్ను క్షమించు అనే మాట ఒక్కడు కూడా అనలేదు. అన్ని పాపాలు ప్రత్యక్షంగా అక్కడ చూపించినప్పుడు కూడా ఏ పాపము కూడా ప్రత్యక్షంగా కళ్ళకు కట్టకపోయినప్పటికీ కూడా ఆ సిలువలో ఉన్న రెండో దొంగ అతని యొక్క రూపాన్ని చూసి రక్షకుడిని గమనించి మారు మనసు పొందించి రాజ్యంలోకి వెళ్ళాడు. ఇన్ని పాపాలు కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో తేట తెల్లంగా అర్థంలో మనలో కనపడినప్పటికీ కూడా ఈ రాళ్లతో కొట్టబడటానికి సిద్ధంగా వచ్చినటువంటి ఆ రాళ్ల పట్టుకుని వచ్చిన పాపులందరూ కూడా ఒక్కడికి కూడా ప్రత్యక్షంగా అంత పెద్ద స్క్రీన్ మీద అక్కడ ఏం చేశాడో, ఏ పాపం చేశాడో మనిషిలాగా వచ్చి కనపడుతుందో సరే, అయ్యో నీ పాపం నన్ను క్షమించు, ఈ పాపాలన్నీ నీ దగ్గరికి ఎలా వచ్చాయి, నువ్వు గొప్ప దేవుడు అని ఒక్కడికి కూడా నమ్మలేదు. అంత ప్రత్యక్షంగా చూపించినప్పటికీ దొంగ గొప్పవాడా అన్ని నేరాలు చేసినప్పటికీ అతనికి ఏ సినిమా చూపించలేదు, ఏ స్క్రీన్ మీద చూపించలేదు. ఈ స్క్రీన్ మీద చూపించినప్పుడు కూడా వీళ్ళు ఒక్కడు కూడా మారలేదు. అంటే ఈ బైబిల్ అర్థం అనే బైబిల్ దీంట్లో మన పాపాన్ని ఎన్ని కనిపించినప్పటికీ కూడా ఈ రాళ్లతో కొట్టడానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల దాకా ఉన్నట్లు రాళ్ళు అక్కడే వేస్తారు. వాళ్ళ పాపాలు వాళ్ళ మనసులోనే, వాళ్ళ బుర్రల్లోనే, వాళ్ళ చేతుల్లోనే పట్టుకుని వెళ్ళిపోయారు. కొట్టడానికి వచ్చినటువంటి రాళ్ళు మాత్రమే వదిలేదు కానీ పాపాలను వదలదు. తర్వాత ఏం జరుగుతుంది? 9వ వచనం, వాడు ఆ మాట విని మీలో ఎవరైతే పాపము చేయని వాడు ఉన్నాడో వాడు మాత్రమే మొట్టమొదటిగా ఆ పాపి మీద రాయి వేయండి, ఆమె మీద రాయి వేయండి అని ఈ సినిమా అంతా కనిపించేసరికి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క పాపాన్ని వదలలేదు. జక్కే తను తప్పు నొప్పుకున్నాడు, పాపాన్ని వదిలేడు, దేవునితో భోజనం చేసి. తర్వాత దొంగ అయినా సరే అతను తన పాపాన్ని ఒప్పుకున్నాడు, క్షమాపణ పొందాడు. వాళ్ళు ఏవి కూడా చూడలేదు, చేతితో ఏమి కూడా జక్కయ్యను ఇన్ని పాపాలు చేసుకొని ఏది కూడా ఆయన చూపించకుండగానే ఆయన మాటలోని ఆయన యొక్క కళ్ళల్లోనూ కనిపించిపోయాయి. నేను ఎంత తప్పు చేశాను, నేను అంతకన్నా ఎన్నో రెట్లు వాళ్ళకి ఇచ్చేస్తాను, 100 రూపాయలు తీసుకుంటే వాళ్ళకి 4 ఇంతలు 5 ఇంతలు అయినా సరే నేను వెనక్కి తిరిగి ఇచ్చేస్తానన్న మాట ఆయనలో బయటికి వచ్చేలాగా యేసు వారు కళ్ళు తీసేయమ్మ. యేసు యొక్క ముఖం రక్తంతో నిండిపోయేది. యేసు యొక్క మొత్తం శరీరం అంతా కూడా ఒక నేల వ్యవసాయానికి ముందు ఏ విధంగా అయితే దున్నబడుతుందో అలా సాల్ట్ వేయబడి దున్నబడింది. అలాంటి వ్యక్తిని చూస్తే భయపడతారు, అసహ్యించుకుంటారు. కానీ ఆ దొంగ, అక్కడ ఉండే దొంగ, నా గురించే కదా ప్రభు ఇన్ని శిక్షలు అనుభవించేవు, ఇంత ఒళ్ళంతా రక్తం ఓడి కారిపోతూ ఉంది కింద నుంచి, నువ్వేమి రక్షించగలవు అన్నాను అనుకోలేదు. నువ్వే రక్షించగలవు. ఏ పాపాలు కూడా ఆయన చూపించలేదు, నేల మీద రాయలేదు, క్షమాపణ పొందాడు, పాపాలను వదిలేశాడు. జక్కయ్య ఏ విధమైనటువంటి పాపాలను చూపించలేదు, తన మాట విన్నాడు, తనను చూశాడు, పాపం అంతా వదిలేశాడు. మనం బైబిల్లో రోజు కూడా ఆయన మాట, ఆయన వాక్య, ఆయన యొక్క రూపం ఆయన చూస్తున్నప్పుడు మన పాపం కాంక్రీట్ అయిపోతూ ఉంటే రాళ్ళు మాత్రమే వదిలినట్టుగా పాపాలు వాళ్ళు కూడానే పట్టుకుపోయినట్లుగా ఉన్నట్టే ఉండదు మన స్థితి కూడా. ఆ తర్వాత ఏమైంది?
ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండేను. మిగతా వాళ్ళందరూ రాళ్ళు గొట్టలు ఏర్పడ్డాయి అక్కడ. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఎవ్వరూ లేరు అక్కడ. ఈమె ఒక్కతే నిలబడి ఉంది. అప్పుడు చూడండి, ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండేను. మళ్ళా ఇక్కడ యేసు తల ఎత్తి చూసి, ఈయన స్థితి ఎక్కడ ఉంది ఇప్పుడు? ఒక మహా గొప్ప పాపం చేత నిండబడినటువంటి ఒక స్త్రీ ఉన్నతమైనటువంటి స్థానంలో ఎక్కడో ఉంటుండగా ఒక రక్షకుడు ఆ కిందన కూర్చుని ఉన్నాడు. తల ఎత్తి చూశాడు. మన పాపాలు తల ఎత్తి చూసుకున్నంత ఎత్తులో ఉన్నాయి. యేసేమో రక్షించడానికి దిగువన ఎక్కడో ఉన్నాడు. రండి, రక్షించడానికి సిద్ధంగా నేను ఉన్నాను, రక్షణ పొందటానికి మీరు రండి. ఈమె అంత ఎత్తులో అలా పాపంతో నిండబడినటువంటి స్త్రీని కూడా, అసహ్యించుకునేటటువంటి సమాజం మధ్యలో నిలబడిన యొక్క స్త్రీని కూడా ప్రేమపూర్వకంగా రక్షించడానికి సిద్ధపడి వచ్చినటువంటి రక్షకుడై. అక్కడ చూడండి, యేసు తల ఎత్తి చూసి, ఇక్కడ ఇదే పరిస్థితిలో ఒక దొంగతనం చేసో లేదంటే ఇలాంటి పాపం చేసినటువంటి వాళ్ళు ఒక వ్యక్తి మన దగ్గర ఉంటే, ఒరే దౌర్భాగ్యుడా, ఒరే పాప, ఒరే సొంట గదవా అని చెప్తాం. చాలా దారుణంగా వస్తాయి మనకు. మనలో ఏం చేయకపోయినా సరే, మనకు అంత సమర్థత లేకపోతే సరే, ఒరే మూర్ఖుడా, ఏదో వచ్చి మూర్ఖురాలా, ఈ విధంగా మన మాటలు వస్తాయి. ఎవరన్నా ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి మన దగ్గర ఈయన ఏమన్నా తెలుసారు కాదు. చూడండి అక్కడ అందరూ చదవండి. 10వ వచనం, యేసు తల ఎత్తి చూసి, ఆ తర్వాత చదవండి. అమ్మా, ఏమని పిలుస్తున్నాం? మనం ఏమని పిలుస్తాం? మన పిల్లల్ని ఏమని పిలుస్తాం? ఒరే అమ్మా, తల్లి, ఈ విధంగా పిలుస్తాము. అదే పక్కింటోడు ఎవడో తప్పు చేసి, ఏమైనా తప్పు చేసి పాపం చేస్తే అమ్మా అని పిలుస్తామా? ఆ మనసు మనకు రాదు. ఎందు గురించి అంటే మనం అదే పాపం అనుకుంది కాబట్టి. ఎదటోడు పాపం చేస్తే ఆ పాపం పాపి అని మనం వేలెత్తి చూపి హింస చేయడానికి ఇష్టపడే మనసు మనది కాబట్టి మూర్ఖురాలా అని పిలుస్తాం, సన్నాసి అని పిలుస్తాం. ఇంకొక రకంగా మన మాటలు వస్తాయి. కానీ ప్రేమపూర్వకమైనటువంటి మాటలు రావడానికి మనలో ఏసీ లేడు. రక్షకుడు మనలో కానీ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరిని కూడా మనం చూస్తాం. మనకైనా చిన్న కులమైనా, మనకన్నా జాతి తక్కువైనా, మనకన్నా నల్లగా ఉన్నా, ఏ విధంగా ఉన్నా సరే మనతో పాటు మనలాగే నిన్ను వదిలి పొరుగు అని ప్రేమించిన మాట మనలో. చర్చిలోనూ కూడా చాలా వాటిలో ఒక వర్గం వాళ్ళు అందరూ ఒక పక్కకి, లేదంటే ఒక వర్గం వాళ్ళకి అందరికీ ఒక చర్చ్, అందులోకి వీళ్ళు వెళ్ళరు, వీళ్ళకి వాళ్ళు రాదు, రానుగురు. ఇలాంటప్పుడు నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమనేటటువంటి స్థితి మనలో ఎక్కడుంటుంది? చర్చిల్లోనే. చాలా చాలా చోట్ల ఇవే ఉన్నాయి. మా కులంలో వాళ్ళు రావడానికి వీల్లేదు, వాళ్ళు కానీ వస్తే మేము పోతాం. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి అంటే, వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీ స్థితికైన ఘోరమైన స్థితి. ఇలాంటి ఎన్నో ఉన్నాయి, ఎన్నో చోట్ల ఉన్నాయి. అన్ని లాంటి ఏరియాలకు వచ్చి కానీ రక్షణ పొందేమో అనుకున్న క్రైస్తవులు అనుకోండి, ఇలాంటి చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు అమ్మా మా చర్చిలో అని పిలవగలమా? పిలుస్తారా? పిలిస్తే ఆ యొక్క మార్గం మనలో ఉన్నట్టే, క్రీస్తు యొక్క భావన మనలో ఉన్నట్టే. అంత పాపైనటువంటి స్థితి, అంత ఉన్నతమైనటువంటి పాపాలతో నిండిపోయినటువంటి స్థితి యొక్క ఆ రూపము పక్కనే ఉండి పైకి తలెత్తి చూసి ప్రేమపూర్వకంగా ఈమె అనుకుంటుంది, ప్రజలందరూ నన్ను శిక్షించకుండా రాళ్ళే వెళ్ళిపోయాడు, ఈయన నన్ను శిక్షిస్తారేమో, ఈయన నన్ను ఒకవేళ శిక్షిస్తారేమో. నిజంగా కానీ ఈయన గురించి తెలుస్తుంది, ఈయన బోధల గురించి కానీ తెలుసున్నట్లయితే భయపడుకుని నిలబడుతుంది. పాపం రక్షించడానికి వచ్చేటట్టు ఈయన అందరూ చెప్తున్నారు, రక్షిస్తారేమో అని అనుకున్నది తప్ప అంత నిశ్చితంగా ఇప్పుడైతే మాకు తలపై ఎత్తి చూసి అమ్మ, ఎంత ప్రేమపూర్వకమైనటువంటి మాట మనం ఇంకే ఏదో అని ఆలోచిస్తాం. కానీ అదే స్థితిలో ఆ పాపము నిరూపింపబడినటువంటి ఆ పాప యొక్క రూపం స్థితిలో కానీ మనం ఉన్నట్లయితే ఆ మాట ఎంత చల్లగా ఉంటుంది. 2 నిమిషాల్లో చనిపోబోతూ ఉన్న ఒక ఎడారిలో గుంతారిపోయి నడుస్తున్నటువంటి వ్యక్తికి ఏం కావాలి? ఆహారం కాదు, గుక్కడి నీళ్లు. అలాంటి ఒక గుక్కడి నీళ్లు కానీ అతను గొంతులో దిగితే ప్రాణం అంతా తెప్పరెత్తుకుంది, లేచి నడుస్తుంది. పంచభక్ష పరమాణాలు కాదు, లేతే ఈ చికెన్ బిర్యానీలు కాదు, ధమ్ బిర్యానీలు కాదు, అక్కడ ఒక్క గుక్కడి నీళ్లు. అవి లేక చనిపోయేటటువంటి వాళ్ళు ఎడారిలో పోగొల్లగా ఉంటారు. అలాంటి వ్యక్తికి నీళ్లు యొక్క విలువ ఏంటో తెలుస్తుంది, గుక్కుడి నీళ్ళు యొక్క విలువ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు బెంగళూరులో స్నానం చేయడానికి నీళ్లు లేవు, సాంబార్లు అసలు కాసుకోవద్దు అంటున్నారు.
ఇప్పుడు మనం టిన్నులు పట్టుకెళ్తే టన్నులు కొద్ది నీళ్ళు తెచ్చేసుకోవచ్చు. కానీ బెంగళూరులో అక్కడ కాదు. వాళ్ళకి తెలిసి నీరు యొక్క ఆ యొక్క గొప్పతనం ఏంటో కూడా వాళ్ళకి తెలిసింది. ఎవరు కూడా ఒక్క చుక్క నీరు కూడా కింద కొనవట్లేదు. అలాగే ఎడారిలో ఉన్న వాళ్ళకి ఒక్క చుక్క నీరు వాళ్ళు ఏంటంటే సొరకాయ దాంట్లో పట్టుకెళ్ళి వరకు ఉదకాలన్నీ ఒక టవల్నో లేకపోతే దుప్పట్లో నీటిలో నింపేసి దాన్ని వేరే వేరే దుప్పట్లో నీటిలోనో దాన్ని చుట్టపెట్టి పట్టుకుని వెళ్ళేవారు. దాహం వేస్తే దాన్ని పిండుకుని తాగుతూ ఉండేవారు లాస్ట్ చుక్క వరకు కూడా. అంత భయంకరమైనటువంటి దాహం, అంత భయంకరమైనటువంటిది పాపం. అలాంటి పాపంలో ఉన్నటువంటి స్త్రీకి ఒక్క మాట ఏమని, అమ్మా. ఎవరన్నా పిలుస్తారా? పాపంతో నిండినటువంటి చంపడానికి సిద్ధమైనటువంటి ఒక దుర్మార్గపు స్థితిలో ఉండేటటువంటి ఒక స్త్రీని ఏ విధంగా మాట్లాడతారు? ఈయన ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఈయనకు హక్కు ఉంది, పాపానికి శిక్ష విధించే హక్కు ఈయనకి మాత్రమే ఉంది, దాన్ని విధించలేదు. ఏమని పిలుస్తున్నాడు? ఈయన పాపాన్ని పరిహరించడానికి వచ్చాడు కానీ పాపిని కాదు అనే విషయం వాళ్ళు కూడా గమనించలేకపోయారు. పాపంతోనే పోయారు. ఈయనంటే అమ్మా. ఆమె యొక్క స్థితి అప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి మనం పరకాయ ప్రవేశం చేస్తే మనకు అర్థమవుతుంది. అమ్మ అనే మాట మనకి ఎంత ఎంత సున్నితమైనటువంటి ఒక చల్లటి గాలి తొంపెరలాగా మనకు కలుగుతుంది, అక్కడ అర్థమవుతుంది. అలాంటి స్థితిలో, ప్రాణం పోయే స్థితిలో, ఒళ్ళంతా అప్పటికే కొట్టేది, గాయాలు పడినటువంటి ఆ స్థితిలో అవి కంపితురాలే మధ్యలో నిలబడినటువంటి ఆ స్త్రీకి ఒక మాట, కొండంత ధైర్యం వచ్చింది. ఇక నిలువెల్ల కూడా ఆమె సంతోషంతో నిండిపోయింది. అమ్మా అనే ఒక ఏమన్నాడు చూడండి, అమ్మా. వారు ఎక్కడున్నారు? కంటికి కనపడట్లేదే. 100 మంది వచ్చారు. చంటి కూడా 6 నుంచి 60 ఏళ్ళ వరకు వచ్చారు. నేను రాడుతో కొట్టి చూసి చంపేసి చూసి ఆనందిద్దామని. వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అదేంటి, చంపేయడానికి వచ్చారు కదా, వాళ్ళందరూ ఎక్కడున్నారు? నీకు ఎవరు కూడా శిక్ష విధింపలేదా అని వినప్పుడు ఆమె ఉన్నదంటే, లేదు ప్రభువా. ప్రభు అనే మాట ఒప్పుకుంది. అంటే నా మీద ప్రభుత్వం చేసే ఒక అధికారిగా అక్కడ ఒప్పుకుంది. లేదు ప్రభువా, వాళ్ళెవ్వరూ కూడా నాకు ఏ విధమైనటువంటి శిక్షను విధింపలేదు. అందుకు యేసు అన్నాడు, నేను నీకు శిక్ష విధింపను, నీకు వెళ్ళి పాపము చేయకు, ఇక పాపము చేయకు అలాగని చెప్పి ఆమెను క్షమించు. ఆమెలోని పాపనంతటను కూడా పారద్దు. ఆమె యొక్క మనస్సు, ఆమె యొక్క హృదయం వెన్నపూసల శుద్ధమైనటువంటి తెల్లటి గొర్రెబొచ్చులాగా, ఇప్పటి వరకు కెంపులాగా పాపముతో నిండినటువంటి ఆమె మా వారెక్కడ, నేను కూడా నీకు శిక్ష విధింపనని ఒక చల్లటి మాట వినపడినప్పటికీ ఆమె యొక్క మనసులో ఉండే ఆ యొక్క ఆలోచన, మనసులో ఉండే ఆ యొక్క తలంపులు, మనో వాక్కాయకర్మల 3 కూడా పాపపు స్థితిలో నుండి చల్లా చెదిరైపోయింది. ఇప్పుడు స్థితి ఎలాగుందంటే, ఒక తెల్లటి స్వభావం, ఒక మంచి స్వభావం, ఒక చంటి బిడ్డ స్వభావంతో ఆమె మారు మనసుకుంది. ఇక నువ్వు పాపము చేయకు అని యేసుక్రీస్తు వారు చెప్పినప్పటికీ కూడా అంతకుముందేమి మారి వెళ్ళిపోయింది. మళ్ళా ఒక్కసారి చివరిగా 32 కీర్తనలు 32 అధ్యాయం 1వ వచనం 5వ వచనం అందరూ కలిసి చదువుదాము. 1వ వచనం 5వ వచనం అందరూ కలిసి చదువుదాము. కీర్తనలు 32వ అధ్యాయం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. 5వ వచనము, నా దోషము తప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకుంటుని, నీవు నా పాప దోషముని పరిహరించి ఉన్నావు. దేవుడిని వాక్యం చేసిన